ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినట్టుగైతే యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉన్నట్టుగా కనపడుతుంది. యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెలియజేశాడు. ఆయన రాకడ సమయంలో రాజ్యం మీదికి రాజ్యమును, దేశం మీదికి దేశమును, అక్కడక్కడ భూకంపాలను, క్షణాలు వస్తాయని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న విధంగా కొన్ని దేశాలలో చూసినట్టుగైతే భయంకరమైనటువంటి భూకంపం వచ్చి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. దేవునిలాగా గమనించండి, దైవ జనాంగం వినండి మాటలు. ఈ రాత్రి రష్యా, అమెరికా, జపాన్ దేశాలలో బహు భయంకరమైనటువంటి భూకంపం 2011 సంవత్సరంలో ఏ విధంగా అయితే భూకంపం వచ్చి ఉందో ఈ 2025 సంవత్సరంలో అంతకంటే ఎక్కువ భయంకరమైన భూకంపం రావడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. వార్తలు చూస్తుంటే ప్రజలకి మతిపోతుంది. కానీ దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. యేసు ప్రభువు వారు మొదటిసారిగా గొర్రెపిల్లగా వచ్చాడు. సర్వలోక మానవాళి కళ్యాణార్థమై మానవుల పాపమును క్షమించడానికి, మానవుల పాపమును తీసివేయడానికి ఒక గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసు ప్రభువుల వారు రెండవసారి ఆయన గొర్రెపిల్లగా రానేరాడు. మరి ఎలా వస్తాడండి అని ఆలోచన చేస్తే ఆయన యూదా గోత్రపు సింహంలాగా వస్తానని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, భూమి మీద ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. భయంకరమైన సునామీలు, భయంకరమైన తుఫానులు మనం చూసాం. పాకిస్తాన్ ఆయా దేశాలలో భయంకరమైన తుఫాను వచ్చి వరదల బీభత్సానికి పట్టణాలు మునిగిపోయినాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షమే లేదు, పంటలు ఎండిపోతున్నాయి. ప్రజలు ఇంకా దేవా మాకు వర్షం పంపించని పూజలు పునస్కారాలు చేస్తూనే ఉన్నారు. దైవజనాంగమా, ఆలోచన చేయండి. దేవుడి రాత్రి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. మనిషి పోకడ ఎప్పుడో ఎవరికి తెలియదు, కానీ యేసుక్రీస్తు రాకడ మాత్రం అతి త్వరలో ఉంది. భూమి మీద అన్నిటికీ గ్యారెంటీ ఉంది, మానవ జీవితానికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని జీవితాన్ని బట్టి నీ ఆస్తిని చూసి, నీ అంతస్తును చూసి, నీకున్నటువంటి మేడలు, మిద్దెలు, బంగ్లాలు, భవంతులను చూసి, నీకున్న వెండి బంగారాన్ని చూసి నువ్వు విరవీగి నడుచుకుంటున్నావు, గర్వపడుతున్నావు, అసూయపడుతున్నావు. నీ తోటి సహోదరుని ప్రేమించలేని మనసు ఈ లోకంలో నీ కలిగి ఉన్నావు. కాబట్టి నేను తెలియజేసేది ఏమిటంటే, మనిషికి మరణం చూపిరాదు. ఆ దేశంలో ఇంతకుముందు తెలియజేసినట్టుగా 20 కిలోల బంగారం బయటకి రోడ్ల మీదకి వచ్చేసి ఎలా వచ్చిందయ్యా అని ఆలోచన చేస్తే ఆ బంగారు షాపు యజమాని షాప్ ఓపెన్ చేశాడు, షాపు తెరిచాడు. ఆ టైంలోనే అనుకోకుండా అకస్మాత్తుగా సునామీ వచ్చి ఆ షాపులో ఉన్నటువంటి బంగారం అంతటిని రోడ్డు మీద కీడ్చుకొని వెళ్ళిపోయి ప్రజలందరూ రోడ్డు మీద బంగారం కోసమై వెతుకుతూ ఉన్నారు. బంగారం రకరకాల వస్తువులు చేయబడితే మీకు తెలుసు కదా, చెవుల కమ్మీలు, ముక్కు కమ్మీలు, పట్టీలు, చెవులీలు, చైన్స్, రకరకాలుగా ఆ చిన్న చిన్న వస్తువులు చేయబడినటువంటి ఆ బంగారం మట్టిలో కలిసిపోయింది, రోడ్డు మీద కొట్టుకొని పోయింది.
అది లెక్కకు ఎంత ఉన్నదని ఆలోచన చేస్తే మన భారతదేశపు కరెన్సీ డబ్బులను లెక్కేస్తే 20 కోట్ల ఆస్తి అంట. చూడండి ఏమైపోతుంది ఈ ప్రపంచం. నేను చాలాసార్లు తెలియజేస్తున్నాను, మరొక రోజు కూడా మీకు దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. సృష్టికర్తకు కనుక కోపం వస్తే ఆయన సృష్టిని వాడుకుంటాడు. ఆయన సృష్టిని వాడుకుంటాడు. సృష్టిలో అతి శక్తివంతమైనవి కొన్ని ఉన్నాయి. పంచభూతాలు అని పేరు పెట్టబడినవి గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని. ఆయన వీటిని ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆంధ్రాలో ఎన్ని రోజులు వర్షం లేదనుకున్నాం, ఇప్పుడు భయంకరంగా వరద బీభత్సం వచ్చేసి ఆంధ్రాలో కూడా చాలా భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. ఒక చోట వర్షం ఉంటే మరొక చోట వర్షం లేదు. దేవుని వాక్యం స్పష్టంగా నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు రాకడకు అతి సమీపంగా ఉన్నాం మనం. నీ జీవితంలో మనం నిన్ను ఏ విధంగా కబలిస్తుందో నీకు తెలియదు. భూకంపం వచ్చిందంటే నీ ఉన్న చోట్లని నీ బిల్డింగ్ కూలిపోతే ఆ బిల్డింగ్ కింద కప్పబడిపోతావు. నువ్వు ఉన్న చోట్ల, నువ్వు కూర్చున్న చోట, నువ్వు నడుస్తున్న చోట, నువ్వు పడుకున్న చోట్ల భూమి నెరలు విడిచిపోద్ది. అక్కడే శవమై భూమిలో పాత పెట్టబడతావు, కప్పబడతావు. సునామీ వస్తే జాడు కట్టతో ఊడ్చినట్టుగా ఊడ్చుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆనవాళ్ళు కనిపించట్లే. అగ్నికి ఆహుతైన లాస్ ఏంజల్ వందల కోట్ల ఆస్తి నష్టపోయింది. సునామీ వల్ల కోట్ల ఆస్తి నష్టపోతున్నాయి. భూకంపాల వల్ల కోట్ల ఆస్తి నష్టపోతున్నాయి. ఏమిటయ్యా ఈ పరిస్థితి అంటే నేను వాక్యం ఖచ్చితంగా చెబుతుంది, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి ప్రతి మానవుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందితేనే సరి, లేని ఎడల నీ జీవితం ఆరిపోకముందే, నీ శరీరంలో ఉన్న ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకముందే, ఊపిరి ఉండగానే యేసుక్రీస్తు నీ గుండెల్లో చేర్చుకొని యేసుక్రీస్తుని దేవుడుగా ఆరాధించడానికి ఇష్టపడతావా? ఏ రాత్రే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నావు నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా దేవుని యందు, సృష్టికర్త అయిన దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించి తప్ప నీ జీవితానికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణము నిన్ను మింగివేస్తుందో తెలియదు. ఓ మానవుడా, ఆలోచన చేయి. నువ్వు బ్రతుకుతున్నది దేని కొరకు? నువ్వు బ్రతుకుతున్నది ఎంతకాలం? నువ్వు బ్రతుకుతున్నది ఎవరి కోసం? అది నాది, ఇది నాది అంటావు, కానీ వచ్చేటప్పుడు వట్టి అస్తములతో ఏ విధంగా వచ్చావో పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళలేవు. అందరూ నిన్ను మర్చిపోతారు. 1 గంట ఏడుస్తా, ఒక 2-3 గంటలు ఏడుస్తా, ఒక రోజు 2-3 రోజులు ఏడుస్తారు. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నం అయిపోతారు. వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ వ్యాపారాలకు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ చదువులకు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతేనా మానవ జీవితం? దీనికోసమేనా మానవుడు జీవిస్తున్నది? కాదు కాదు. మానవుడు కన్ను మూసిన తర్వాత అసలైన సిసలైన నీ జీవిత చరిత్ర ఇక్కడ లేదు, కానీ అక్కడ ఉంది. అదే పరలోకం అంటాం, అదే వైకుంఠం అంటాం, అదే దేవలోకం అంటాం, అదే దేవదూతం ఉండే స్థలము. అక్కడికి నీ వెళ్ళాలంటే ఈ భూమి మీద నీ ప్రాణం ఉండగానే ప్రభువుని గుండెలో చేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా.